హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ప్రొద్దున్న 3 గంటల నుండి 5 మధ్యలో మెలకువకు కారణం ఏమిటో మీకు తెలుసా? ప్రొద్దున్న 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మీకు మెలకువ వస్తూ ఉంటే దానికి కారణం ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీకు అలారం పెట్టుకోకుండానే మామూలుగా ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తుందా? ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు తెలిపారు. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. పొద్దున్నే 3 గంటల నుండి 5 గంటల మధ్యలో మెలకువ రావటం సాధారణమైన విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం. ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద రహస్యమే దాగి ఉంది. ఉదయం 5 గంటల లోపే మెలకువ రావడం వెనుక శాస్త్రీయంగా లాభాలు కూడా చాలా ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుతుంటూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మీరు లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే 3 గంటల నుండి 5 గంటల లోపే ఎందుకు మెలకువ వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు. మీ జీవితంలో విచిత్రమైన మార్పులు జరుగుతూ ఉన్నట్టు మీ ఆత్మసాక్షిని అడగండి, ఖచ్చితంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తుకు సంకేతాలకు కూడా ఇస్తుంది. కొందరు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవలేరు. అలారం పెట్టుకున్నా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు. ఇంకెవరైనా లేపటానికి ప్రయత్నించినా సరే వాళ్ళు గాఢ నిద్రలోనే ఉంటారు, కానీ లేవలేరు. కానీ కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది. శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం. అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు లభిస్తుంది? ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక కారణం ఏమిటి? ఈరోజు మనం వివరంగా చెప్పుకుందాం. పొద్దున్నే 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో మహత్తరమైనది. దీన్నే మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తారు. దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు అంటే ఇది అత్యంత శుభ సమయం. ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారు. కేవలం ఆయన మాత్రమే కాదు, ఎంతోమంది మునులు మహర్షులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు. మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్త సమయము అత్యంత శ్రేష్టమైనదని శ్రీకరుడుకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తుల లక్షణాలను మన శాస్త్రాల్లో చెప్పబడింది. ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మేలుకొంటారో వాళ్ళ క్రమశిక్షను పాటిస్తారు. వారికి ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీరికి నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే లేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు. వీరు ఎప్పుడు కూడా వేరొకరి మనసును కావాలని బాధ పెట్టరు. ఇతరులతో కఠినంగా మాట్లాడరు. అంతేకాక బలహీన వ్యక్తులకు చూసి అసహించుకోరు. కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులను స్నేహితులను వదిలిపెట్టరు. తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు. అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు. ఒక్కవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మెలకువ వస్తుంది. అలౌకిక శక్తుల ప్రభావమే మీ జీవితం మీద చూపిస్తూ మీరు సన్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంటి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. సూర్యోదయానికి ముందే లేచే వ్యక్తి సూర్యభగవానుడి కృపకు పాత్రులవుతారు. సూర్యభగవానుడి మొదటి కిరణం ఏ మనుషులైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగునా అదృష్టం ఉంటుంది.
మన వేదాలలో సూర్యకిరణాలను కామధేనువుతో పోల్చారు. ఎలాగైతే కామధేనువు ప్రతి కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు మనుషుల్లో పాజిటివ్ ఎనర్జీని నింపి వారిని తమ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఒక్కవేళ అనుకోకుండా పొద్దున్నే మీకు సూర్యోదయానికి ముందే మెలకువ వస్తే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది. ఈ బ్రహ్మాండంలో ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు చేస్తున్నాయి. ఇక ఇప్పటి నుండి మీ జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి. అర్థం: మీ దుఃఖం, దరిద్రం, కష్టాలు అన్నీ నశించిపోతాయి. ఆ సమయంలో దివ్యశక్తులు అత్యంత అధికంగా ఉంటాయి. అంతేగాక మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్యశక్తులు అందిస్తాయి. ఒకవేళ మధుర ధ్వనులు వినిపిస్తూ మీరు మేలుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడి కృపకు పాత్రులు. మధుర ధ్వనులు అంటే గుడి గంటలు, పక్షులు కిలకిల రావాలు, సుప్రభాతం వంటివి. ఎవరికైతే పొద్దున్నే లేచిన వెంటనే గోమాత దర్శనం అవుతుందో వారు కూడా ఎంతో అదృష్టవంతులు. అంతేకాక ఎవరైనా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి, శ్రద్ధలు కూడా పెరుగుతాయి. భగవంతునికి దగ్గర అవ్వడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసులో స్వచ్ఛమైన శక్తి, శ్రద్ధలతో భగవంతుడిని ధ్యానిస్తే పాప వినాశనం కూడా అవుతుంది. ఆ భగవంతుడు మీతోటి ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతి చెందుతారు. అటువంటి వ్యక్తుల మనసు స్వచ్ఛంగా మారి వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అంతేగాక ఇకపై వాళ్ళు పుణ్య కర్మలు మాత్రమే చేస్తారు. పద్మ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ 108 కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది. ఆ 108 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేకపోతే తిరిగి మరోసారి 108 కోట్ల జన్మలలో ఎత్తాల్సి ఉంటుంది. అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కూడా కలగదు. మానవ జన్మ మోక్ష సాధన కోసం మాత్రమే లభించింది. కానీ ఈ సంసార సుఖంలో పడి మనిషి తమ జీవిత పరమార్థాన్ని మరచిపోతూ ఉంటాడు. ఈ ప్రపంచ మాయలు పడి భగవంతునికి దూరం అవుతూ ఉంటారు. కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు, పురస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్త సమయాన మెలకువ వస్తున్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో సంకేతం పంపిస్తున్నట్లే మీరు పొద్దున్నే లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలని ఆ శక్తి కోరుకుంటూ ఉంటుంది. ఎందుకనగా ఆ సమయంలో చేసే ధ్యానం, జీవం వంటివి నేరుగా ఆ పరమాత్మతో మనల్ని కలుపుతుంది. పద్మపురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా సహజంగా మీకు మెలకువ వస్తుందంటే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీలో మంచితనం నిండుగా ఉంది. మీరు మర్చిపోయి కూడా వేరొకరిని హింసించరాదు. ఎవరికి హాని కలిగించే పనులు అనేటివి చేయరు. పద్మపురాణమే కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంత గొప్పగా చెప్పాయి. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది. ఎవరినైతే ఆ లౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉన్నాయో వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే మెలకువ వస్తుంది. కేవలం పురాణాలు, శాస్త్రాలే కాదు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మాండంలో ఒక అలౌకిక శక్తి ఉంటుంది. ఆ శక్తి సానుకూల శక్తిని ప్రేరేపిస్తుంది. ఎవరైతే ఆ సమయంలో మేలుకొని ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వారు సొంతం చేసుకుంటారు. ఇక చివరిగా చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్త సమయాన లేవలేకపోతున్నారంటే ఇది శుభసూచకన కాదు. అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందు లేవలేరు. ఇక ఏ ఇల్లాలు అయితే సూర్యోదయం దాటిన తరువాత లేస్తుందో అటువంటి ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి ఇంటిలో అడుగుపెట్టదు. మిత్రులారా, మీకు కూడా ఉదయం 3 గంటల నుండి 5 గంటల లోపే మెలకువ వస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.